తెలంగాణలో విమాన ప్రయాణం కొత్త మలుపు తిప్పుకోబోతోంది. వరంగల్, ఆదిలాబాద్లో నిలిచిపోయిన విమానాశ్రయ ప్రణాళికలకు మళ్లీ జీవం వచ్చింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రెండు నగరాల్లో బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టులను వచ్చే 2 ఏళ్లలో అందుబాటులోకి తేవాలని క్లియర్ ప్లాన్ తెరమీదకు తెచ్చింది. భూసేకరణ పూర్తి దశకు చేరుకుంది. 253 ఎకరాల కోసం 205 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదట చిన్న విమానాల కోసం మాత్రమే అనుకున్నా ఇప్పుడు A320లు, బోయింగ్ 737లు కూడా ల్యాండ్ అయ్యేలా రన్వే రెడీ కానుంది. కేవలం డొమెస్టిక్ ట్రావెల్ కాదు, కార్గో కూడా ఆగిపోతాయి. అంటే వరంగల్కు ఐటీ, ఎడ్యుకేషన్, హ్యాండ్లూమ్, పర్యాటక రంగాల్లో బూస్ట్ ఖాయం. ఇప్పటికే 362 ఎకరాల వాయుసేన స్థలం రెడీగా ఉంది. మిగతా భూసేకరణ రాష్ట్రం చేయనుంది. ఖనిజ, అటవీ సంపదల ఆధారంగా ఉన్న వ్యాపారాలకు ఇది గోల్డెన్ ఛాన్స్. విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం డెడ్లైన్ డిసెంబర్ 2027 అయితే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం 2027 జూన్లోనే పనులు పూర్తి చేయాలని కసరత్తు చేస్తోంది. వరంగల్ ఎయిర్పోర్ట్కి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. నిజాం కాలంలో విమానాలు ఎగిరిన ఈ ప్రదేశం భారత్, చైనా యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. కానీ 3.5 దశాబ్దాలుగా మూతపడి ఉంది. ఇప్పుడు మళ్లీ రివైవ్ అవుతుందంటే వరంగల్ కల నిజం కానుంది. హైదరాబాద్ తరువాత వరంగల్ రెండో అతిపెద్ద నగరంగా డెవలప్ అవుతోంది. ఈ 2 విమానాశ్రయాలు రెడీ అయితే తెలంగాణలో పర్యాటకం, వాణిజ్యం, పరిశ్రమలు అన్నీ కొత్త లెవెల్కి వెళ్తాయి. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు రెక్కలు వస్తాయి. హైదరాబాద్ ఒక్కటే కాదు, వరంగల్, ఆదిలాబాద్ కూడా టేకాఫ్ అవుతున్నాయి. ఇక తెలంగాణ డెవలప్మెంట్కు ఆకాశమే హద్దు.